దేశవ్యాప్తంగా బంద్ పిలుపుని కార్మిక సంఘాలు ఇచ్చాయి. బంద్కి పిలుపునిచ్చినటువంటి కార్మిక సంఘాలు ఆందోళనకు సైతం దిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ భారత్ బంద్కి పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు. యుఎస్ భారత్ మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకి తీవ్రమైన నష్టం జరుగుతుందంటూ రైతు సంఘాలు చెప్తూ ఉన్నాయి. భారత్ బంద్కు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా పలు సేవలకు ఈరోజు అంతరాయం కలిగే అవకాశం ఉంది. స్కూళ్ళు, కాలేజీలని పలు చోట్ల మూసివేసే అవకాశం కూడా ఉంది. ఇక బ్యాంకు సేవల్లో కూడా ఈరోజు కొన్ని అసౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. సో యుఎస్, అమెరికా అండ్ భారత్ మధ్య ట్రేడ్ డీల్స్ సంబంధించిన విషయంలోనే కార్మిక సంఘాలు ఈ రకంగా బంద్కు పిలుపునిచ్చాయి. మరి ముఖ్యంగా కొత్తగా తీసుకొచ్చిన చట్టాలతో పాటుగా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ట్రేడ్ డీల్ ద్వారా. కాబట్టి రైతులు మరియు కార్మిక సంఘాలు కలిసి ఈరోజు బంద్ పిలుపునిచ్చాయి. సో బంద్ ఎలా కొనసాగుతోంది, బంద్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కి పిలుపునిచ్చాయి కార్మిక మరియు రైతు సంఘాలన్నీ కూడా. అటు ట్రేడ్ డీల్ రైతులను ఇబ్బంది గురి చేస్తోంది, కార్మిక సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సో ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి బంద్ కాల్ ఉండబోతోంది? సో ఎటువంటి స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ పైన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు కార్మిక రైతు సంఘాలంతా కూడా. అయితే కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు, ఈ కార్మిక చట్టాలు నవంబర్ 21 నుంచి 2025 నుంచి అమల్లోకి ఉన్నాయనేటువంటి చెప్తా ఉన్నారు. లేబర్ కోడ్స్ కు సంబంధించి ఇవి దేశవ్యాప్తంగా 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి ఒకే కోడ్గా అమర్చి దీన్ని అమలు చేయనున్నట్టుగా తెలుస్తాం. దీనివల్ల ఉద్యోగుల హక్కులు, సామాజిక భద్రత, జీతాలు, పనితీరు, పరిస్థితులు వీటన్నిటి కూడా ప్రభావం చూపిస్తాయనేటువంటి దానిపైన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. దీనికి దేశవ్యాప్తంగా ధర్నాకు పిలిపించినటువంటి పరిస్థితి. పలు పార్టీలు దీనికి ఇప్పటికే మద్దతు తెలుపుతా ఉన్నాయి, పలు కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో కూడా భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బాగ్లింగంపల్లి నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ, అక్కడే నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అమెరికా, భారత్ కి సంబంధించినటువంటిది అయితే డీల్ ఉందో, ఒప్పందం, దీనికి సంబంధించిన వాణిజ్య ఒప్పందం, దానివల్ల క్షేత్రస్థాయిలో రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది అనేటువంటిది ఇప్పటికే పలు స్కూల్స్, కాలేజీలను పలు చోట్ల మూసివేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బ్యాంకు సేవల్లో కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కానీ ఇంకా బ్యాంక్స్ అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇంకా దీనికి సంబంధించి ధర్నాకి సంబంధించి మరి ఎలాంటి నష్టం ఉంటుంది, ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి దానిపైన కూడా తర్జన భర్జన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు చేపడుతున్నటువంటి బంద్కి, ర్యాలీలకు పలు పార్టీల మద్దతు కూడా ఉంది. హైదరాబాద్ లో భారత్ బంద్ కు పిలిపించినప్పటికీ కూడా ఇది ఎంత మేర సక్సెస్ అవుతుంది, ఎవరెవరు కలిసి వస్తారు, ఏ సంఘాలు అంటే కార్మిక సంఘాలే కాకుండా ఇంకా మిగతా ఉద్యోగ సంఘాలు కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు వస్తారనేటువంటి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సాయంత్రం వరకు. ప్రస్తుతానికి బంద్ ప్రభావాన్ని బట్టి ప్రస్తుతం అయితే ఈ కొత్త చట్టాలకు సంబంధించి ఈ కార్మిక సంఘాలన్నీ కూడా బంద్ను చేపడతా ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. మరి రవాణా వ్యవస్థ పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, తర్వాత స్కూల్స్, కాలేజీలు, తర్వాత బ్యాంక్స్, ప్రైవేటు ఉద్యోగస్తులు వీటన్నిటిపైన ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి. ఈ రోజు మాత్రం భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపు. కార్మిక సంఘాలు అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి. సో సింగరేణి సంబంధించిన కార్మిక సంఘాలు ఇప్పుడు ఈ బంద్ కాల్ని పాటిస్తున్నాయా? సింగరేణి ఈరోజు మైన్స్ నడుస్తున్నాయా? అంటే పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది ఎవరే సంఘాలు దీంట్లో పాల్గొంటాయి అనేటువంటిది. ఒక రకంగా కోడ్ ఆన్ వేజెస్ తీసుకొచ్చినటువంటి ఈ దాని వల్ల భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ పైన కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది చర్చ జరుగుతుంది. కనీసం జీతం అడిగేటువంటి పరిస్థితి ఉండదు రేపు ఫ్యూచర్ లో. దీన్ని జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. దానిపైన ఇబ్బంది ఉంటుంది. హక్కు కానీ, బోనస్లు కానీ, తర్వాత ఎవరెవరికి ఇప్పుడు పురుషులు కానీ, మహిళలు కానీ ఎవరైనా ఉద్యోగంలో చేరితే వారికి సమాన హక్కులు ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ ఉండాలి ఉద్యోగ సంబంధించినటువంటి దాంట్లో. మరి అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఫారెన్ డీల్ కుదిరిన తర్వాత జరగబోయేటువంటి మారుతున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి వీటన్నిటిపైన. సో ఉద్యోగులు బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పుడే అవేర్నెస్ వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కానీ, ప్రైవేట్ కి సంబంధించినటువంటి కంపెనీలు కానీ వీటన్నిటిపైన, హెల్త్ రంగాలు కానీ, ఐటీ రంగాలు కానీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలకి వ్యతిరేకంగా ఈ బంద్ కాల్ ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఇస్తున్నాయా?
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ లేకపోతే తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పొలిటికల్ పార్టీస్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ బంద్ కాల్లో రైతులకు సంబంధించి గతంలో మనం చూసాం ఏడాది పాటుగా నిర్విరామమైనటువంటి ఒక ఉద్యమం కొనసాగింది ఢిల్లీ సరిహద్దులో. ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ డీల్ ద్వారా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే దానికి సంబంధించి అఫిలియేటెడ్ సంస్థలు కానీ సంబంధిత సంఘాలు కానీ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాయా? ఈ రోజు ఆల్రెడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా ఉంది. తర్వాత ఇండియా అమెరికాకి సంబంధించినటువంటి దాంట్లోనే ఎవరెవరు అంటే వివిధ వాణిజ్య రంగాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు, తర్వాత వివిధ రైతుకు సంబంధించినటువంటి అసోసియేషన్ సంబంధించిన ధర్నాలు, ఐఎన్టీసీకి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. దానికి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఎందుకంటే కేంద్రం తీసుకొచ్చింది కాబట్టి కేంద్రాన్ని వ్యతిరేకించి ఇక్కడ మద్దతు తెలుపుతూ ఈరోజు ర్యాలీలో కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటున్నారు. దాంతోపాటు ఇంకా మిగతా కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. విఎస్టీ నుంచి హైదరాబాద్ లో ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. అక్కడ భారీ బహిరంగ నిరసనను వ్యక్తం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి తెలంగాణలో అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కేంద్రం మాత్రం మేము తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల నష్టం లేదు, లాభమయ్యేటువంటి పరిస్థితి, ఉద్యోగులకు ఫుల్ టైం జీతాలు వస్తాయి, ప్రావిడెంట్ ఫండ్ పైన ఒక క్లారిటీ ఉంది, వీటన్నిటిని ఉద్యోగుల మంచి కోసమే తీసుకున్నామనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇంకా కొన్ని చిన్న ప్లాట్ఫామ్స్ డైలీ వేజెస్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఆన్లైన్ వర్కర్స్ ఎవరైతున్నారో గిగ్ వర్కర్స్ వాళ్లకు తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. సో దాని అన్నింటిపైన కేంద్రం క్లారిటీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తాం. సో మొత్తానికైతే ఈ రోజు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఫిబ్రవరి 12 అంటే ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా